విశ్వ నిజ స్వరూపం అమూల్యకు తెలిసేలా చేసి శ్రీవల్లి చెంప పగలగొట్టిన నర్మద. ఇంతకు ఏం జరిగింది? అసలు విశ్వ నిజ స్వరూపం అమూల్యకు తెలిసేలా ఏం చేసింది? విశ్వ శ్రీవల్లి వీళ్ళంతా కలిసి ఇదంతా చేస్తున్నారన్న విషయం నర్మద ఎలా తెలుసుకుంది? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా వల్లి పెళ్లి సంబంధం చెడగొట్టేసింది కదా, దాన్ని ఎంతో సంతోషంగా విశ్వకైతే చెప్తుంది. విశ్వ కూడా ఆ రోజు రాత్రికి అమూల్యను కలిసి నాకు చాలా భయమేసింది, పెళ్లి వాళ్ళు వచ్చి పెళ్ళికి నన్ను ఒప్పుకుంటారని, నేను నచ్చాను అన్న విషయం చెప్పేస్తారేమోనని ఎంతో భయపడ్డాను అని చెప్పి మాట్లాడేసరికి, అలాంటిదేమీ ఉండదు, నువ్వు పెళ్లి పీటల మీద ఉన్నా కానీ నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను. ఏంటి నేనంటే అంత ఇష్టమా అని చెప్పాను, కానీ నిజంగా చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టమే. నువ్వు లేకపోతే నాకు లైఫ్ లేదు, నీతోనే నా జీవితం అనుకుంటున్నాను, నువ్వే నా ప్రాణం అనుకుంటున్నాను, నువ్వు లేకపోతే నేను చాలా బాధపడతాను అంటూ మాట్లాడేసరికి, నిజంగా నేనంటే ఇష్టమా అని చెప్పాను, కానీ ప్రాణమని చెప్తున్నాను కదా మూల్య, నువ్వు లేకపోతే నాకు అసలు ఏమీ తోచదు, నీతో మాట్లాడకపోయినా నిన్ను చూడకపోయినా నాకు ఏదోలా అనిపిస్తుందా మూల్య, అలాంటిది నేను నిన్ను ఎలా మిస్ చేసుకుంటాను, నీకు ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా చెడగొడతాను, పెళ్లి పీటల మించి తీసుకువెళ్ళిపోతాను అంటూ ఉంటుంటే నీకు నా మాట నమ్మకంగా అనిపించట్లేదా అని చెప్పాను, కానీ నాకు మా వాళ్ళందరినీ కూడా ఎదిరించి నిన్ను చేసుకోవాలనున్న మా నాన్న పరువు పోతుందని భయమేస్తుంది, అందుకే కొంచెం కంగారు పడుతున్నాను అని చెప్పాను, కానీ నువ్వు కొంచెం ధైర్యం చాలు, ఇంట్లోంచి ధైర్యంగా అడుగు బయట పెట్టు చాలు, నిన్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను అని చెప్పి ఇంకా విశ్వ అయితే అమూల్యకు చెప్తాడు. అవంతా విశ్వ మాటలన్న విషయం అమూల్యకు తెలియదు కదా పాపం. అమూల్యేమో విశ్వ తనని ఎంతో ప్రేమిస్తున్నాడని, నిజంగా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాడని అనుకుంటుంది. నిజానికి వాడు కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే మనిషి కాదని, వాళ్ళ నాన్న మీద కక్ష తీర్చుకోవడం కోసమే అమూల్యను ప్రేమించినట్టు పెళ్లి చేసుకోవడానికి నాటకాలు ఆడుతున్నాడన్న విషయం పాపం అమూల్యకు తెలియదు కదా. వాడి మాయ మాటలు నమ్మి నిజమేనని అనుకుని ఇంట్లోకి వచ్చేస్తుంది. అమూల్య ఎక్కడికి వెళ్ళింది, అసలు ఈ టైంలో అమూల్య బయట నుంచి రావడం ఏంటి అని నర్మద అబ్జర్వ్ చేస్తుంది. అలా అబ్జర్వ్ చేసిన నర్మద అమూల్య దగ్గరికి వెళ్ళి అమూల్యతో మాట్లాడుతూ ఉండేసరికి, ఏంటి వదిన అలా చూస్తున్నావు అనగానే, పెళ్లి చూపులు అని చెప్పిన తర్వాత నీకు పెళ్లి చూపులు నచ్చలేదు, మరి ఇప్పుడెందుకు అంత సంతోషంగా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు, పైగా చాలా హుషారుగా ఉన్నావు, ఏమైంది అమూల్య అని చెప్పనగానే, అది అది ఏమీ లేదు వదిన, నార్మల్గానే ఉన్నాను అని చెప్పనేసరికి, లేదు నీలో మార్పు వచ్చింది, ఇందాకడ వరకు కూడా నీలో ఈ సంతోషం ఈ ఉత్సాహం నేను చూడలేదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉన్నాం, చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాం, ఎందుకో ఏంటో నాకు తెలియడం లేదు, చూడమూల్య నీ ఆలోచనలు తప్పు, నువ్వు ఆ విశ్వను మంచివాడు అనుకుంటున్నావేమో, ఆ విశ్వ మాత్రం మంచివాడు కాదు, అది నువ్వు అర్థం చేసుకుంటే మంచిది, లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటావు, తర్వాత చాలా రిస్క్ కూడా, అది నువ్వు అర్థం చేసుకో, ఏదైనా సరే ఎదుటి వాళ్ళు ఎందుకు చెప్తున్నారనేది అర్థం చేసుకో, మీ నాన్న పరువు తీసే పని మాత్రం నువ్వు చెయ్యొద్దు, ఎదిరింటి వాళ్ళు ఏం చేసినా కానీ మీ నాన్న మీద కక్ష తీర్చుకోవడానికే తప్ప ఏ ఉద్దేశంతో కాదు, అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా నర్మద నచ్చ చెప్పినా, ప్రేమలో పీకల్లోతు మునిగిపోయి ఉన్నదానికి ఎవరెన్ని చెప్తే మాత్రం ఏం వినబడుతుంది, ఏమీ ఎక్కదు కదా, ఒక చెవులోంచి విని మరొక చెవులోంచి వదిలేయడం తప్ప వేరే ఏమీ బుర్రలోకి ఎక్కవు, సరే వదిన నేనేమీ అలా తప్పు చెయ్యట్లేదు అని తాను సమర్థించుకుని పైకి అదే మాట చెప్పేసేసరికి, నువ్వు తప్పు చేయకపోతే పర్వాలేదు, మామయ్య గారు ఏదో ఒక సంబంధం చూసి నీకు పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు, ఈవేళ వచ్చిన పెళ్లి సంబంధం చెడిపోవచ్చు, రేపన్న రోజున మరొక పెళ్లి సంబంధం తీసుకొస్తారు, ఖచ్చితంగా అప్పుడు నీకు పెళ్ళి జరుగుతుంది అంటూ
ఇంకా అమూల్యకైతే నర్మద చెప్పి బయటికి వచ్చేస్తుంది. వస్తుందే కానీ నర్మద ఆలోచనలో పడుతుంది. ఇంకా ఈ అమూల్య విశ్వమాయలోనే ఉందని అనిపిస్తుంది. అసలు అమూల్య విశ్వని ఎంతలా ప్రేమించడానికి కారణం ఏంటి? విశ్వ అమూల్య కలిసి ఎలా ఏం చేయబోతున్నారు? అసలు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదే అని చెప్పి నర్మద కాస్త ఆలోచనలో పడుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే నర్మద ఎప్పుడూ వెళ్ళినట్టుగానే తన డ్యూటీకి వెళ్ళిపోతుంది. విశ్వ అమూల్యతో మాట్లాడాలని బయటికి తీసుకురమ్మని చెప్తాడు. ఎవరికి? వల్లికి చెప్పేసేసరికి ఈ టైంలో అమూల్యను బయటకు తీసుకురావడమా? నా వల్ల కాదు. ఏదైనా సమస్య వచ్చిందనుకో మామయ్య గారు నన్ను ఇంట్లోంచి బయటకు తరిమేస్తారు. అయినా నువ్వు నా కాపురం చెడిపోయే పనులు చెప్పడమే తప్ప ప్రశాంతంగా నేను ఉండే పనులు ఏమీ చెప్పవు కదా అని చెప్పి మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు? అమూల్యను నువ్వు బయటకు తీసుకురా. ఎలా తీసుకొస్తావో ఏం చేసి తీసుకొస్తావు అనేది నాకైతే తెలీదు. ఖచ్చితంగా నువ్వు తీసుకురావాలి అని చెప్పి ఇంకా విశ్వ కాస్త స్వీట్ వార్నింగ్లా ఇవ్వడం కాదు, హార్ట్గానే వార్నింగ్ ఇస్తాడు. ఈ దొంగ సచ్చినోడు నన్ను ఇలా బ్రతకనివ్వడేమో, నా ప్రాణాలు తీసే వరకో లేక నా కాపురం చెడగొట్టే వరకో వీడు మాత్రం నన్ను వదిలిపెట్టడు అని చెప్పి ఇంకా తల పట్టుకుని, ఇప్పుడు ఈ అమూల్యను నేను ఎలా బయటికి తీసుకురావాలరా భగవంతుడా? ఇప్పుడు ఈ అమూల్య నేను ఏం చెప్తే బయటకు వస్తుంది? సర్లే, అమూల్య విశ్వని కలవడానికని చెప్తే రావచ్చు, కానీ ఇంట్లో వాళ్ళు బయటికి పంపించాలి కదా. ఇంట్లో వాళ్ళు ఎందుకు ఏంటి అని అడిగితే దానికి నేను ఏం సమాధానం చెప్పాలి అని ఆలోచనలో పడుతుంది వల్లి. అయితే వదిన అని చెప్పి అమూల్య కాస్త వస్తుంది. ఏంటి అనగానే, విశ్వ ఫోన్ చేశాడు వదిన, నన్ను బయటికి తీసుకురమ్మని చెప్పాడు, మనం గుడికి వెళ్దామా అని చెప్పనేసరికి, ఏంటి వెతకపోయిన తీగ కాలికి దొరికినట్టుగా అమూల్య నా దగ్గరికి వచ్చి బయటికి వెళ్దామంటుంది, పైగా గుడికని కూడా సలహా ఇస్తుంది. ఈ సలహాను వాడుకుని ఎలాగా నర్మద బయటికి వెళ్ళింది కాబట్టి ప్రేమ ఎక్కడో గదిలో ఉంటుంది. ఈలోపు నేను అమూల్యను విశ్వ దగ్గరికి తీసుకొచ్చేస్తే ఎలాంటి గొడవ ఉండదు అని చెప్పి ఇంకా నర్మద కాస్త అమూల్యను తీసుకుని బయలుదేరుతుంది. వల్లి కాస్త అమూల్యను తీసుకుని బయలుదేరుతుంది. నర్మద ఆఫీస్కి వెళ్ళింది కదా. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక అర్జెంటు ఫైల్ ఒకటి మర్చిపోయేసరికి దానికోసం సాగర్కి ఫోన్ చేస్తే, సాగర్ ఏమో నేను మిల్లి దగ్గరికి వెళ్ళిపోయాను, నువ్వే వెళ్ళి తెచ్చుకోనేసరికి ఇప్పుడు మళ్ళీ నేను వెనక్కి వెళ్ళాలా అని చెప్పి అనుకుంటూ ఉండగానే, ఏంటక్క వెనక్కి వస్తున్నావేంటి అంటూ ప్రేమ మధ్యలో ఎదురవుతుంది. నువ్వు బయలుదేరిపోయావా? నీకు ఫోన్ చేసి ఫైల్ తీసుకురమ్మందని చెప్దామనుకుంటున్నాను అనగానే, మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్తున్నావక్క అని చెప్పనేసరికి, ఒక అర్జెంట్ ఫైలు ఇంటికి తీసుకొచ్చాను, ఏదో చిన్న లోటుపాట్లుంటే చెక్ చేద్దాము, ఆఫీసులో కుదరడం లేదని ఆ ఫైలు మర్చిపోయాను, ఈరోజు ఆ ఫైలు సబ్మిట్ చేయాలి అనగానే, సరే పద ఇద్దరం వెళ్ళొద్దాం అనగాని, ఎందుకు నువ్వు వెళ్ళు నేను వెళ్తానులే అని చెప్పాను. కానీ లేదులే నేను వస్తాను అని చెప్పి ఇంకా బయలుదేరుతుంది. బయలుదేరిన తర్వాత ఇంకా అమూల్యను వల్లి ఇద్దరు గుడి వైపు వెళ్ళడం చూస్తారు. ఇదేంటి ఈ టైంలో అమూల్య వల్లి అక్క గుడివైపుకు వెళ్తున్నారు? అయినా సుమారు 9:30-10 అవుతుంది. ఈ టైం వరకు గుడికి ఎందుకు ఇప్పుడు బయలుదేరారు? పైగా అమూల్య ఇందాక మనతో పాటు టిఫిన్ కూడా చేసేసింది కదా, టిఫిన్ చేశాక గుడికి వెళ్ళడం ఏంటక్క అని చెప్పాను. కానీ అదే నాకు అర్థం కావట్లేదు. అమూల్య వల్లి అక్కతో ఎక్కువ క్లోజ్గా ఉండి ఎక్కువ తనతోటే ఇంట్రెస్ట్ చూపించడం ఏంటో తెలియడం లేదు అని చెప్పి ఆలోచిస్తూనే, పదక్క అసలు వీళ్ళు గుడికే వెళ్తున్నారా లేక ఎక్కడికైనా వెళ్తున్నారనే విషయం తెలుసుకోవాలి అని ప్రేమ ఇటు నర్మద ఇద్దరు కూడా గుడివైపు వెళ్తారు. ఇంకా అలా గుడివైపుకి వెళ్ళేసరికి గుడి దగ్గర బయట విశ్వ బండి ఉంటుంది. అక్క ఇది మావాడి బండేనక్క అని చెప్పనేసరికి, ఎవరిది? ధీరస్తా అని కానీ, కాదక్క మా విశ్వగాడి బండి అని చెప్పనేసరికి, అంటే ఇక్కడికి విశ్వ కూడా వచ్చాడా అని చెప్పాను. కానీ
ఖచ్చితంగా వచ్చే ఉంటాడక్క. అమూల్య విశ్వాల మధ్య రాయబారం నడిపేది ఎవరో నాకు ఇప్పుడు తెలిసిపోయిందక్క అని చెప్పనేసరికి, ఎవరు అనగానే వల్లి అక్క, ఆ బల్లి అక్కే నడిపిస్తుంది అని చెప్పనేసరికి, ఏంటి అమూల్య, ఏంటి ప్రేమ, ఏంటి నువ్వనేది అనగానే, అవునక్క, లేదంటే విశ్వ ఉండగా వల్లి అక్క ఎందుకు అమూల్యం తీసుకొస్తుంది, కావాలంటే లోపల ముగ్గురు ఉంటారు చూడు, ముగ్గురు ఒకే చోట ఉండి మాట్లాడుకుంటారు చూడు, నువ్వే చూస్తావు కదా అని చెప్పి మాట్లాడేసరికి, వీళ్ళిద్దరూ కూడా ఫ్రంట్ డోర్ నుంచి కాకుండా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళి చూసేసరికి ముగ్గురు ఒకే చోట ఉంటారు. ఒకే చోట ఉండేసరికి ఒక్కసారిగా అది చూసిన నర్మదకు పిచ్చ కోపం వస్తుంది. సారీ, అమూల్య చేయి పట్టుకుని ఉంటాడు విశ్వ, పక్కనే వల్లి ఉంటుంది. విశ్వ, తొందరగా మాట్లాడితే వెళ్ళిపోతాము అని చెప్పనేసరికి, ఉండు, నువ్వు అలా వెళ్ళు, మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం కదా అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే అటు తిరిగి నిలబడి ఉంటుంది. అటు తిరిగి చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ అటు తిరిగి ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇటు తిరిగి మాట్లాడుకుంటూ ఉంటారు. మాట్లాడుకుంటూ ఉండేసరికి ఒక్కసారిగా వీళ్ళిద్దరూ ఎప్పుడైతే అటాక్ చేస్తారో వాడి కాలర్ పట్టుకుంటాడు. వాళ్ళు కాలర్ పట్టుకుని చెంపలు పగలగొడతాడు. వదిన వదిన అంటూ పిలుస్తున్నా కానీ ఈవిడ గారు చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుంది కదా, సో తనకు వినపించదు. అటు తిరిగి ఉండడంతో చెంపలు పగలగొడుతూ ఉండేసరికి వదిన వదిన అంటూ వల్లి నీటి తిప్పేసరికి వల్లి అలా చూస్తూ ఉండిపోతుంది. వల్లి అక్క, నువ్వే కదా వీళ్ళిద్దరి మధ్య రాయబారం నడిపేది, నాకప్పుడే అనుమానం వచ్చిందక్క. ఇంట్లో వాళ్ళు ఎవరైనా దుర్మార్గులు, ఇలాంటి పెంట పని ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారు అంటే అది నువ్వేనన్న విషయం నాకు తెలుసక్క. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ రాయబారం నడిపేది నువ్వేనన్న విషయం నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఏం చేస్తానో చూడు అని చెప్పి వాడి కాలర్ పట్టుకుని చితక్ కొడుతుంది. చితక్ కొట్టిన తర్వాత, ఇంకొక్కసారి అమూల్య జోలికి వచ్చిన, మా ఇంటి వైపు చూసినా ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చి, రా అమూల్య అని చెప్పి అమూల్యని తీసుకుని వల్లిని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి అమూల్య, వదిన వదిన చెప్పదు వదిన అని చెప్పాను కానీ నీకెన్నిసార్లు చెప్పాను, రాత్రికి రాత్రి కూడా చెప్పాను ఆ విశ్వ మోసగాడు అని చెప్పి, అయినా నీకు అర్థం కావట్లేదా, ఆ విశ్వ కావాలని మోసం చేస్తున్నాడు, నీకు ఆ విషయం ఎలా చెప్తే అర్థమవుతుంది అని చెప్పనేసరికి, లేదు వదిన అని చెప్పాను కానీ, సరే ఇప్పుడు వాడు మోసగాడని ఇప్పుడు నిరూపించనా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి, ఏంటి ఇలా చేసావు అనగానే, ఏం చేయమంటావు, నువ్వే ఏదో ఒక రకంగా అమూల్యను పెళ్ళికి ఒప్పించాలి, అమూల్యతో పెళ్ళి జరగాలి. ఇప్పుడు వరకు నేను చెప్తున్నాను కదా, నేను ఏమైనా సరే చేస్తాను, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, అమూల్యను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నా చేతుల్లోంచి జారిపోకూడదు, అమూల్యను నేను ఖచ్చితంగా పెళ్ళి చేసుకోవాలి, పెళ్ళి చేసుకుని తీరాలి అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటాడు. విశ్వ అయితే, ఇప్పటికైనా చూసావా, నీ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి మరీ నువ్వు వాడి చేతుల్లోంచి జారిపోకూడదా, వాడు నిన్నంతలా ప్రేమించేవాడే అయితే సరాసరి ఇంటికొచ్చి మీ నాన్నని అడగమను, అర్థమవుతుందా, అలా ఖచ్చితంగా అడగడు, ఎందుకంటే వాడు నిన్ను మోసం చేయాలనుకుంటున్నాడు, నిన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి నిన్ను ఆ ఇంటి కోడలుగా తీసుకెళ్లి ప్రతి క్షణం నీకు నరకం చూపించాలనేదే వాడి ఆశ. అయినా వాడికి నీ మీద ప్రేమ కంటే మామయ్య గారి మీద కక్షే ఎక్కువ ఉందా మూల్య, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు, నీకు ఎంతలా చెప్తున్నా కానీ ఎందుకు బుర్ర పనిచేయడం లేదు, ఎదిరింటి వాళ్ళంతా కూడా మీ కుటుంబం మీద అంటే మన కుటుంబం మీద కక్ష తీర్చుకోవడం కోసమే బ్రతుకుతున్నారు, మరి అలాంటిది ప్రేమ వాళ్ళ అన్నయ్య నిన్ను ప్రేమించింది మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవడానికైతే కాదు, అది నువ్వు అర్థం చేసుకుని ముందుకు సాగితే బాగుంటుంది, లేదంటే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది మూల్య, అది నువ్వు అర్థం చేసుకో అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు వదిన అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకు, అర్థమవుతుందా, ఇప్పటికైనా వాడి నిజస్వరూపం తెలుసుకుందా, వాడు కేవలం నీ కుటుంబం మీద నీ మీద కక్ష తీర్చుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నాడు, అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అమూల్య అని చెప్పి ఇంకా అమూల్యను తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత వల్లిని ఇంటి దగ్గర ఇంట్లో వాళ్ళందరికీ కూడా వల్లి గురించి చెప్పేస్తాడు.
చెప్పేసేసరికి వల్లి కంగారుగానే ఇంటికి వస్తుంది. రావడంతోటే ఆగు వల్లి, నువ్వసలు ఆ విశ్వకు మా అమూల్యకు రాయబారం ఎందుకు నడుపుతున్నావు? అసలేం జరిగిందనే విషయం నువ్వు చెప్పలేదనుకో, నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేదే లేదు. చెప్పవు వల్లి అని చెప్పనేసరికి అది కాదు మామయ్య అని చెప్పాను. కానీ అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తే మాత్రం నేను ఇప్పుడే భద్రావతిని నిలదీసి అసలు నిజమేంటో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అది మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నిజం చెప్పి తీరాలి అని చెప్పి రామరాజు కాస్త అనేసరికి అది కాదు మామయ్య అని చెప్పాను. కానీ నిజం మాత్రమే చెప్పవల్లి, అబద్ధం చెప్పడానికి ట్రై చేయొద్దు అని గట్టిగా చెప్తాడు రామరాజు. అది మామయ్య అని చెప్పాను. కానీ చెప్తావా లేదా అంటూ గట్టిగా కేక వేసేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. వాళ్ళు 10 లక్షల రూపాయలు ఇచ్చారు మామయ్య. వాళ్ళు డబ్బులు ఇవ్వడం వల్ల, డబ్బులు మాకు అవసరమయ్యుండి తీసుకోవడం వల్లే ఆ విశ్వ చెప్పినట్టుగా నేను నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లోనే అందరూ ఉంటారు. ఏంటి, ఆ విశ్వ ఇదంతా చేశాడా? ఆ విశ్వ నీకు డబ్బులు ఇచ్చిదంతా చేయించాడా అనగానే అవును మామయ్య, వాడు నాకు 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. మాకు ఆ డబ్బులు అవసరం ఉండి వాడి దగ్గర డబ్బులు తీసుకున్న మాట నిజమే. కానీ అమూల్యకు నీకు సెట్ చేయలేను, నా వల్ల కాదు. ఇంట్లో తెలిసిపోయిన తర్వాత కూడా నువ్వు నన్ను ఎలా అడిగితే నా వల్ల కాదు అని ఎన్నోసార్లు చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా విశ్వ నా మాట వినిపించుకోకుండా ప్రతిసారి కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు మామయ్య. నిజానికి విశ్వ అమూల్యను పెళ్లి చేసుకోవడం ఒక ట్రాపు. అమూల్య పాపం విశ్వ నిజంగానే లవ్ చేస్తున్నాడు అని చెప్పి తను విశ్వ మీద ఎన్నో ఆశలు పెంచుకుంది. విశ్వ మాత్రం అమూల్యను నిజంగా ప్రేమించడం లేదు, ప్రేమించినట్టు మాత్రమే నటిస్తున్నాడు. ఆ విషయం అమూల్యకు చెప్పాలని అనుకుంటున్నాను. కానీ అలా అమూల్యకు చెప్తే విశ్వ మీద తిరగపడుతుంది. విశ్వ మీద తిరగపడితే తర్వాత చాలా ప్రాబ్లం వస్తుంది కదా. విశ్వేమో నన్ను ఇబ్బంది పెడతాడు, నా జీవితం ఎక్కడ నాశనం అవుతుందో, నా కాపురం ఎక్కడ చెడిపోతుందో అన్న భయంతోనే నేను ఊరుకున్నాను అని చెప్పనేసరికి అసలు నీకు బొద్దుందా? నువ్వు బొద్దుండేదంతా చేస్తున్నావా? నా చెల్లెలి జీవితాన్ని వాడి చేతిలో పెట్టి నీ జీవితం గురించి ఆలోచిస్తున్నావా? అంటే నీ ఇంటి ఆడపడుచు జీవితం ఏమైపోయినా నీకు సంబంధం లేదా? నీ ఇంటి ఆడపడుచు గురించి నువ్వు ఆలోచించేదే లేదా? నీ ఇంటి ఆడపడుచు ఏమవుతే తన జీవితం ఏమవుతే ఏంటి అని అనుకున్నావా? తను కూడా నీ చెల్లెల్లాంటిదే కదా వల్లి, నీ చెల్లెల్లాంటిదే కదా. మరి అలాంటిది నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నావా అంటూ చందు మాట్లాడతాడు. ఏంటి వల్లి అక్క, ఈ విషయాలన్నీ కూడా నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా అమూల్య, నేను ఎంత చెప్తున్నా నువ్వు నా మాట వినిపించుకున్నావా? వాడు ఎంతో ప్రేమిస్తున్నాడు అంటూ వాడి నా మాటలే నమ్ముకుంటూ వచ్చావు. చివరికి వాడు ఏం చేశాడు? నిన్ను మోసం చేయడానికి వల్లితో చేతులు కలిపి ఇదంతా చేశాడు. కావాలనే వల్లితో చేతులు కలిపాడు. అది నువ్వు తెలుసుకోలేక వల్లి అక్క చెప్పేదే నిజమని నమ్మి, ఆ విశ్వ చెప్పేది నిజమని నమ్మి విశ్వగాడి చేతుల్లో మోసపోతున్నావు అని చెప్పి ఇంకా అందరూ కూడా మాట్లాడేసరికి తప్పైపోయింది నాన్న, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఆ విశ్వ ఎలాంటి వాడో తెలిసింది. ఆడు నాటకాలు వేసి మరీ నన్ను మోసం చేశాడని, ఇదంతా ట్రాప్ చేసి ఒక పథకం ప్రకారమే నన్ను ప్రేమించాడన్న విషయం నాకు తెలిసింది. నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో, ఎంత పెద్ద తప్పు చేశానో నాకు తెలిసింది నాన్న, నన్ను క్షమించండి. మీరు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ విశ్వగాడి మాటలు నేను నమ్మను. ఏంటి వల్లి వదిన, నా సొంత తల్లిలా నిన్ను భావించాను. నా మంచి కోరతావనే కోరుకున్నాను. కానీ నువ్వు నా మంచి కాదు కదా. ఆ విశ్వతో కలిసి నా జీవితం నాశనం చేయాలని చూస్తావా? ఇంత దారుణంగా నువ్వు ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు వల్లి వదిన. నువ్వు మా అమ్మ లాంటి దానివే. మా అమ్మలా నా జీవితం బాగుండాలని, నేను కోరుకున్న వ్యక్తినిచ్చి పెళ్లి చేస్తావు అని ఆశపడ్డాను. నువ్వేమో ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకుండా వన్స్ ప్రేమలో పడకముందు ఇంట్లో వాళ్ళు గుర్తొస్తారు, ప్రేమలో పడ్డ తర్వాత ఇంట్లో వాళ్ళు గుర్తురారు, వాళ్ళ పరువు గుర్తురాదు. నేను మీ అన్నయ్యని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. కానీ మీ అన్నయ్య నన్ను ఎప్పుడు కూడా బాధ పెట్టలేదు.
ఎన్ని కష్టాలు వచ్చినా మేము విడిపోతాము అన్న భయం లేదు మాకు. కానీ మా ఇద్దరి మధ్య ప్రేమ ఉంది. విశ్వాన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే విశ్వ నీ మధ్య మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేమ ఉండదు. ఎందుకంటే విశ్వానికి నిన్ను ప్రేమించినట్టు నటిస్తున్నాడు, నిజంగా ప్రేమించట్లేదు. మామయ్య గారి మీద ఎలా కక్ష తీర్చుకోవాలా అని వాళ్ళ అత్త వాళ్ళ అల్లుడు ఇద్దరూ ఆలోచించి ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి నిన్ను ట్రాప్ చేశారు. నువ్వు ఇప్పుడు నీకు ఎంత చెప్తున్నా అర్థం కాదు అమూల్య. వన్స్ నువ్వు విశ్వ మాటలు విని విశ్వ చెప్పినట్టుగా చేసి విశ్వ జీవితంలోకి గనక నువ్వు ప్రవేశించావే అనుకో, వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు సంతోషం ఉంటుంది. ముందుకు వెళ్తూ ఉంటే నీకు కష్టాలు తప్ప ఏమీ ఉండవు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకు మా వదినలు, మా నాన్న, మా అమ్మ, అన్నయ్యలు చెప్పిన మాట నేను వినిపించుకోకుండా నాకు విశ్వే కావాలి, విశ్వ ప్రేమే కావాలి అని నేను కోరుకుని అనవసరంగా తొందరపడి నిర్ణయం తీసుకున్నాను అని నువ్వు బాధపడతావు. అలా బాధపడ్డ రోజు నీ జీవితం వెనక్కి రాదమూల్య. అది నువ్వు గుర్తుపెట్టుకో. ఆ విశ్వ ఎలాంటి వాడో నువ్వు చూసావు కదా. డబ్బు ఇచ్చైనా సరే నిన్ను ట్రాప్ చేయాలనుకుంటున్నాడు. అదే నిజంగా ప్రేమించిన వాడైతే ధైర్యం తెచ్చుకుని ఇంటికి వచ్చి మరీ అడుగుతాడు. వాడు నిజంగా నిన్ను ప్రేమించి ఉంటే ఇంటికి వచ్చి మరీ నిన్ను అడగమను. అర్థం చేసుకో అమూల్య, ఒక్కసారి ఆలోచించు. విశ్వ ఎలాంటి వాడో నీకు చెప్పాను కదా, నువ్వే కళ్ళారా చూసావు. చూసిన తర్వాత కూడా విశ్వ గురించి నువ్వు అర్థం చేసుకోకపోతే తర్వాత అంటూ నర్మద చెప్పేసరికి, లేదు నాన్న, నేను తప్పు చేశాను. లేదు నర్మద వదిన, నాకు విశ్వ ఎలాంటి వాడో అర్థమైంది. ఇందాక గుడిలో మాట్లాడిన మాటలకి, నేను ఉండగా మాట్లాడిన మాటలకి, నేను వెళ్ళాక మాట్లాడిన మాటలకి చాలా డిఫరెన్స్ వచ్చింది. మా కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసమే ఇదంతా విశ్వ చేస్తున్నాడని నాకు అర్థమైంది అని చెప్పి, ఇంకా అమూల్య కాస్త విశ్వ ఎలాంటి వాడన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వల్లి చెంప పగలగొట్టి ఇంట్లోంచి బయటకి వెళ్ళిపోమంటారు. అది కాదు మావయ్య, వాడి మాయ మాటలకు నేను మోసపోయాను అనగానే, అమూల్య అయితే ప్రేమించింది కాబట్టి మోసపోయింది. నువ్వెందుకు మోసపోయావు? అయినా నీకు తెలీదా ఎవరెలాంటి వాళ్ళో నువ్వు గుర్తించలేవా? నాకంటే పెద్దదానివి, ఇంటి పెద్ద కోడలివి అంటూ మాట్లాడతావు, మరి బాధ్యత లేదా అంటూ మాట్లాడేసరికి, సరే లోపలికి వెళ్ళు అని చెప్పి లోపలికి పంపించేస్తుంది. చూడు వల్లి అక్క, ఇదే చివరిసారి చెప్తున్నాను. ఇంకొక్కసారి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. నీ గురించి మాకు ఎన్ని తెలిసినా మేము ఎప్పుడూ విషయాన్ని బయట పెట్టలేదు. ఇప్పుడు మొదటిసారి అమూల్య విషయంలో నువ్వు తప్పు చేశావని నేను అర్థం చేసుకున్నాను కాబట్టే నీకింత గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సిన పరిస్థితి, ఇంట్లో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి తీసుకురావద్దు. అమూల్య మన ఇంటి ఆడపడుచు, మన చెల్లెల్లాంటిది. ఇంటి ఆడపడుచు అంటే మనకు కూతురు లాంటిదే కదా వదిన. వాళ్ళ యొక్క మన కూతురికి ఇలాంటి మంచి జీవితం ఇవ్వాలనుకుంటాం, కానీ ఆ విశ్వ లాంటి వాడి కోసం మనం మనకేదో ఉపయోగం పడుతుందని మన కూతురి జీవితాన్ని మనం నాశనం చేసుకుంటామా? ఒక్కసారి ఆలోచించు వల్లేక. ఆలోచిస్తే అసలేంటో అన్నీ తెలుస్తాయి, అర్థం చేసుకుంటావని. నీకు చెప్పేంత అనుభవం గొప్ప నాకు లేదు. అయినా సరే నువ్వు పెద్ద కోడలివి. పెద్ద కోడలు అంటే ఒక బాధ్యత ఉంటుంది. మాకు నువ్వు చెప్పాల్సింది పోయి మా చేత నువ్వు చెప్పించుకునే రేంజ్లో ఉన్నావని నాకు బాధ కలుగుతుంది. ఇంకొకసారి చెప్పించుకునే అవకాశం రానివ్వద్దు వల్లియక్క, అది గుర్తుపెట్టుకో అని చెప్పి, ఇంకా మామయ్య గారు ఏదో ఒక సంబంధం చూడండి, ఏదో ఒక సంబంధం చూస్తే పెళ్లి చేసి అమూల్యకు తొందరగా ఇంట్లోంచి బయటికి పంపించగలిగితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేదంటే మరి చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి, సరేనమ్మా నర్మద, వీలైనంత తొందరలో మరొక సంబంధం చూస్తాను. చూసి ఇంకా మీ వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, నాకు అర్థమైంది అని చెప్పి రామరాజు అమూల్యకు మళ్ళీ పెళ్లి సంబంధాలు చూసే ప్రయత్నంలో పడతాడు రామరాజు. అయితే ఇంక ఈ విశ్వ అయితే అమూల్య చేయి జారిపోతుందన్న భయంతో ఉంటాడు. ఎందుకంటే అమూల్యకు విశ్వ గురించి తెలిసిపోయింది కదా.
ఇంకా వల్లి కూడా బెదిరించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వల్లి విషయం కూడా ఇంట్లో తెలిసిపోయింది. ఎటు చూసినా కానీ విశ్వ ప్లాన్ మాత్రం వర్కౌట్ అయ్యేటట్టు మాత్రం కనిపించదు. చూద్దాం మరి నెక్స్ట్ వచ్చే రాబోయే ఎపిసోడ్స్లో మరి వల్లి ఇలాగే నిజస్వరూపం బయటపడాలని, విశ్వ ఎలాంటి వాడో, విశ్వ అమూల్యని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడన్న విషయం విశ్వ ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా సరే అమూల్య తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.